ఇవి చేసిన మత్స్యకార సమస్యల మీద పిఠాపురం ప్రత్యేకించి ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించిన మత్స్యకార సోదరులందరికీ ఆడపడుచులకి మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు నుంచి మీకు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతాము. అందుకని డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ మాట్లాడుకున్నాము, డిఫరెంట్ పార్టీస్ మాట్లాడుకున్నాం, టీడీపీ వైసీపీ జనసేన ఇవన్నీ కాకుండా ఎన్జిఓ బ్యాక్గ్రౌండ్స్ నుంచి అలాగే మూలాన్ని సమస్య ఒకటే ఉంది. మీరు అది చెప్పింది న్యూస్లో మీరు చదివి ఇవన్నీ మాట్లాడి పిఠాపురం తీరం కోతకు గురవుతుంది. ముఖ్యంగా ఉప్పాడ తీర ప్రాంతం సముద్రం లోపల చొచ్చుకొచ్చేస్తుంది. ఇల్లు కట్టుకున్న తీర ప్రాంతంలో గ్రామాలన్నీ ఇల్లు పాడైపోతూ ఉన్నాయి. ప్రతిరోజు ప్రతి సంవత్సరం దాదాపు 25 మీటర్స్ దాదాపు 20 నుంచి 25 మీటర్లు సముద్రం ముందుకు వచ్చేస్తుంది. ఫస్ట్ ముందుగా అర్థం చేసుకోవాల్సింది ప్రభుత్వాలు కానీ ప్రకృతి వాళ్ళకు వైపరీత్యం. సో దీన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి? ఒకటి. రెండు, దానికి ముందు సమస్యగా దానికి ఏం చేసాం రాగానే అంటే ముందు కలెక్టర్ గారితో కానీ ప్రభుత్వం ప్రారంభించిన వెంటనే ముందుగా మాట్లాడింది తీర ప్రాంత రక్షణ గోడ కావాలి. ఇక్కడ మీరు జియో ట్యూబ్స్ సరిపోవట్లేదని షణ్మోహన్ గారు ఆ టైంలో కోస్టల్ రెగ్యులైజేషన్ జోన్తో వాళ్ళతో మాట్లాడి చెన్నై వాళ్ళతో మాట్లాడి వాళ్ళు రికమెండ్ చేశారు. ఇది మనం ఇక్కడ కనుక రక్షణ గోడ కడితే దాదాపు 300 కోట్ల పైచీలకు డబ్బులు అవుతుంది. ఇది హోమ్ మినిస్ట్రీ కంట్రోల్ ఉంటుంది. సో ఈ ప్రపోజల్ మనం అమిత్ షా గారికి కేంద్ర హోంమంత్రికి పంపించడం జరిగింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ అలాగే మన కన్సర్న్ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా దీన్ని మాట్లాడుతూ ఉన్నారు. అది నేను మీకు ఈరోజు అంటే మాటిస్తున్నాను. నాకు కాకపోతే మన మాంత్రికుడు మాయాదండం లాగా ఇలా అనగానే మంత్రదండం లాగా ఇలాంటి ఇలా జరిగిపోం ప్రభుత్వంలో. ఇది కొంచెం మనం వాస్తవంగా మీరు పెట్టాలి, గ్రహించాలి. నా కోరిక ఏంటంటే ఇవి వచ్చే 2-3 ఏళ్లలో జరిగిపోవాలని కోరిక. ఆ రక్షణ ప్రాంతం ఆ రక్షణ కవచంగా గోడను కడితే మటుకు మనకు ఒక కనీసం ఒక 40 నుంచి 50 సంవత్సరాల వరకు, 50 సంవత్సరాలు అన్నారు కానీ ఇంకా నేను అంత ముందుకు వెళ్ళట్లేదు, కనీసం 40 నుంచి 50 సంవత్సరాల వరకు మనకి కోస ప్రాంత రక్షణ ఉంటుంది. ఇది మేజర్గా అది ముందుకు జరుగుతుంది, ఖచ్చితంగా చేస్తాను. ఈ లోపు ఏం చేసామంటే దాదాపు 6 కోట్లతోటి ముందు రాళ్లతోటి ప్రారంభించడం స్టార్ట్ చేసాం. ఇంకా మూలపేటలో 60 లక్షల రూపాయల ఖర్చుతోటి. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది చాలా మంది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ కావచ్చు, కొంత ప్రభుత్వం నుంచి కావచ్చు, ఏదన్నా చేసి దానికి ఒక సౌకర్యం కల్పిస్తుంది. దానికి ఆ మిటిగేషన్ మెజర్స్ దాన్ని ఎలా అయితే ఎదుర్కోవాలో దాన్ని ముందుకు తీసుకోవాలి. ఇది దానికి ఆ రక్షణకి సంబంధించింది మేజర్. అలాగే ఫిషింగ్ హార్బర్ ఏంటంటే గత ప్రభుత్వంలో జరిగింది డిజైన్. నేను బ్లేమ్ కూడా చేయట్లేదు, వాళ్ళని వైసీపీని బ్లేమ్ చేయట్లేదు. ఇది ఒక డిజైన్ లోపం. అంటే సముద్రం ఆటుపోట్ల నుంచి రక్షించి ప్రశాంతంగా బోట్లు పార్క్ చేసిన పరిస్థితి నుంచి ఆ డిజైన్ లోపం వల్ల నీళ్లు ఆటుపోట్లు ఎక్కువైపోయి అలసరి గురైపోయి బోట్లు ఇబ్బంది మునిగిపోయి బ్రేక్ అయిపోయే పరిస్థితి ఉంది. దీనికి ప్రత్యేకించి ఒక ఐఐటి చెన్నై నుంచి వాళ్ళతో మాట్లాడి అసలు దీన్ని ఆల్రెడీ కట్టేసాం, ఇంత డబ్బులు ఖర్చు పెట్టాం, దీనికి ఎలా కరెక్ట్ చేయొచ్చు. అలాగే మీరు ఉదాహరణ చూస్తే పోలవరం కూడా ఒక డిజైన్ లోపం ఉంటే దాన్ని మళ్ళీ కూర్చోబెట్టి కొంత డిజైన్ కోర్స్ కరెక్షన్ చేస్తారు. అలాగే మన దానికి కూడా ఈ డిజైన్ కరెక్షన్ ఎలా చేయాలి, ఇట్లా ఇబ్బంది పడుతున్నది ఒక స్టడీ అది ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. సరిగ్గా డిజైన్ లోపం వల్ల మళ్ళీ అదనంగా ఇంకో 90 కోట్లు అదనంగా ఖర్చు అవుతుంది. దాని మీద ప్రపోజల్ పంపించారు. ఇది కాకుండా ఇంకొకసారి నేను ఇంకొక ఒపీనియన్ కూడా తీసుకున్నాను. కలెక్టర్ గారు ఆల్రెడీ నేను చెప్పాను, నా దృష్టికి తీసుకొచ్చారు. దాన్ని ప్రభుత్వం దృష్టికి పట్టుకొచ్చారు, మంత్రివర్గ దృష్టికి. ఇలా కాకుండా ఇంకేదో ఆలోచన ఉన్నాయనేది ఎక్స్పర్ట్ కమిటీని ఒకసారి ఫార్ములేట్ చేసిన తర్వాత మీరు ఇలాంటి ఒక సభ పెట్టి ఒపీనియన్ చెప్పారు, అక్కడే చెప్తాను, దాని గురించి మాట్లాడారు. ఇది నేను ఖచ్చితంగా దీన్ని డిప్యూటీ సీఎం పేషెంట్ నుంచి దీన్ని నేను ఫాలో అప్ చేస్తాను. అందరి దృష్టికి నేను ఏం తీసుకొస్తానంటే ఒక ప్రభుత్వం మీద ఒక సమస్య నుంచి గమనిపుతున్నానంటే నేను చాలా ఆనందంగా ఉన్నాను. రేపు ప్రభుత్వం రాగానే ముందు నిధులు వేసింది గత ఎన్నికల్లో, గత పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక శాతం రూలింగ్ గవర్నమెంట్ ఆర్డర్ కాబట్టి వైసీపీ పంచాయతీలు గెలిచినాయి మేజర్గా.
కానీ మేము వచ్చినప్పుడు ఆ డబ్బులు ఎవరికి ఎంత కావాలో మాకు కూర్చోబెట్టి వైసీపీ సర్పంచ్లకు మేమే ఆలోచించలేదు, మనస్ఫూర్తిగా కూర్చొని దీన్ని ఎక్కడ ఒక పొలిటికల్ ఇబ్బందులు జరుగుతాయి, పొలిటికల్ బెనిఫిట్స్ ఆలోచించారు. అందరికీ డబ్బులు వేసేసాం. ఈరోజు అకౌంట్లో కూడా ఎంతేసాం కృష్ణ గారు అంటే పంచాయతీలు ఎన్నికలు దాదాపు 1000 కోట్లు ఈ 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు పడింది. అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రజలకు పనిచేసేటప్పుడు ఇర్రెస్పెక్టివ్ మనందరం విభిన్నమైన పార్టీల నుంచి రావచ్చేమో, కానీ ఒకసారి స్టేట్ ఎక్స్చెకర్ డబ్బులు ఇచ్చినప్పుడు అందరికీ ఇర్రెస్పెక్టివ్ అది మనకి చేసేలా ఓట్లు పడ్డాయి అనేది ఆలోచించట్లేదు. అంటే నేను ఈ ప్రభుత్వం తాలూకు పారదర్శకత ఎలా ఉంటుందో, ఆలోచన విధానం ఎలా ఉంటుందని చెప్తాను. అలాగే పరిశ్రమలు మీరందరూ కూడా మాట్లాడుతుంటే మీ అందరి దగ్గర చాలా మంది పెద్దలు మాట్లాడారు, అందరి దగ్గర నేను తీసుకుంది కానీ యువత కూడా మాట్లాడారు. చెప్పారు మీరు ఎవరు పరిశ్రమల్ని మీరు వ్యతిరేకించట్టారు, రాకూడదని చెప్పట్లా, కానీ వస్తే మా జీవనోపాధి ఇట్లా ఉంటుంది దెబ్బతింటుంది. ఇది ఖచ్చితంగా కన్సర్న్. ఇది నేను కూడా ఒక మత్స్యకారుని అయితే నేను ఎట్లా మీలాగా ఆలోచిస్తే వేరుగా ఆలోచిస్తాను.